వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసి జాలేసిందని నారా లోకేష్ అన్నారు. అది మేనిఫెస్టోలా లేదని రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత జగన్ రాసిన రాజీనామా లేఖలా ఉందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పెదవడ్లపూడి ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ అధికారంలోకి వస్తే తామేం చేయబోతున్నామనేది ప్రజలకు వివరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోను నారా లోకేష్ కొట్టిపారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. అది చూస్తే నాకు అర్థమైపోయింది, రాజీనామా లేఖ ఇచ్చేసాడు. ఎవరైనా ఎన్నికల ఓటమి తర్వాత రాజీనామా లేఖ ఇస్తారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందరే రాజీనామా లేఖ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేశారు. 2000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు పెంచుతాడంట. ఉద్యోగులు చెప్తున్నా, అమ్మా 2 నెలలు ఒప్పికట్టు. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అంతేగా తల్లి, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా, నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను తెలుసుకున్నా తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం తల్లి. దాంట్లో 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుందని ఈ సభాముఖం అందరూ తెలుపుతున్నారు.